అందరికీ వందనాలు. ఈరోజు దేవునికి వాగ్దానం రోమీలకు 6వ అధ్యాయము 19-23 వచనాలు. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుదురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటుంది. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్యజీవము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్యజీవము. ఈ యొక్క వాక్యపూర్వకంగా అందరము ఫలింపబడును గాక. పాపము నుంచి విడుదల పొంది దేవుని నిత్యజీవం పొందుకున్నటకు సాక్షులుగా జీవితమును మార్చుకోవాలనుకోవచ్చు. మనమందరము మార్చబడాలని కోరుకొనుచున్నాము. ఆమేన్. దేవుని యొక్క వాగ్దానం ఫలింపబడును గాక. ఆమేన్.